ప్రజల మనోగతం పేరుతో సిఓటర్ సంస్థ నిర్వహిస్తున్న సర్వేలకు ఏమాత్రం విశ్వసనీయత లేదు. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2019 ఎన్నికల్లో ఆ సంస్థ లెక్కలు తప్పటమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు ఉదాహరిస్తున్నారు. గత నవంబర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో సిఓటర్ అంచనాలు గల్లంతైన విషయం తెలిసిందే. టైమ్స్ నౌ లాంటి డజన్కు పైగా జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించటం తథ్యమని, టీడీపీ ఉనికి కోల్పోవటం ఖాయమని ఇప్పటికే వెల్లడించాయి. ఎలాంటి విశ్వసనీయత లేని సిఓటర్ మాత్రం తనకు అలవాటైన రీతిలో సర్వే చేసినట్టు పేర్కొనగా, దాన్ని పట్టుకుని టీడీపీ, ఎల్లో మీడియా చంకలు గుద్దుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కోతికి కొబ్బరి చెప్ప మాదిరిగా సిఓటర్ సర్వే పేరుతో హడావిడికి తెర తీశారని పేర్కొంటున్నారు. 2019లో ఎన్నికల్లో టీడీపీ 14 లోక్సభ అలాగే 90 నుంచి 100 శాసనసభ స్థానాల్లో విజయం సాధిస్తుందని తన సర్వేలో వెల్లడైనట్లు సిఓటర్ ప్రకటించింది. చివరికి ఫలితాలను చూస్తే 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేయగా, టీడీపీ 23 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్పై ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. బలహీనంగా ఉన్నారు కాబట్టే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్నారు. సిఓటర్ సర్వే విశ్వసనీయత ఏంటి అనేది ప్రజలకు బాగా తెలుసన్న సజ్జల 5 ఏళ్లలో తాము చేసిన సంక్షేమం చెప్పి ఓట్లు అడుగుతున్నామన్నారు. అది సిఓటర్ అనే సంస్థ చేస్తుంది. ఆ సంస్థ గతంలో కూడా 2019లో కూడా ఐ థింక్ మార్చిలో చేసిన దాంట్లో 35% ఓట్లు మాకు, 41-42% టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నాం. అలాగే 15 సీట్లు టీడీపీకి, 10 సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు. ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదేయాక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు 11, టీడీపీకి 14 ఇచ్చినట్టు నాకు గుర్తు. ఇంకా దాని విశ్వసనీయత, ఎందుకంటే రిజల్ట్ ఏందనేది అందరికీ తెలిసిందే. 22 మాకు వచ్చాయి, 3 టీడీపీకి వచ్చాయి. ఆ రోజు అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు, ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది, అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఇంతకుముందు అన్న డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు పొత్తులతో పోయి ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద 4 ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదెట్లా చేస్తుంది. సోలోగా, సింగిల్ హ్యాండెడ్గా ఈ 5 ఏళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత కాన్ఫిడెంట్గా పోతున్నాం. ఈ 2 మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోనమ్మా. రియాలిటీ ఈజ్ దిస్.